దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినము కొరకైన దేవుని వాక్యము 7వ కీర్తన 11వ వచనము. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ప్రభువునందు ప్రియులారా, నా చిన్నతనములో అల్లం మురబ్బ అని ఒక మిఠాయి అమ్ముటకు ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. ఆ మిఠాయి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండేది. దానిని అల్లము బెల్లము కలిపి తయారు చేసేవారు. అల్లము ఉంది కదా, కారంగా ఉంటుందా, లేక బెల్లం ఉంది కాబట్టి తీయగా ఉంటుందా? ఆ మిఠాయి పైన చూచి దాని రుచి చెప్పలేము, కానీ దానిని రుచి చూచినప్పుడు దానిలోని గుణగణములను తెలుసుకొనగలము. అది 2 రకముల రుచులను మనకు అందించును. మన దేవునిలోనూ 2 ప్రాముఖ్యమైన గుణాతిశయములు కలవు. ఒకవైపు ఆయన మహాప్రేమ గలవాడుగా, కనికరము గలవాడుగా ఉన్నాడు. మరొక వైపు ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చువానిగా, పాపుల మార్పు కొరకు కోపపడు దేవునిగా ఉన్నాడు. నేడు పశ్చాత్తాపము కొరకు పాపులను మారు మనసు పొంద ఆహ్వానించు రక్షకునిగా ఉన్నాడు. అదే రక్షకుడు తీర్పు దినమున పాపులకు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా కూడా ఉంటున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని కారుణ్యమును, ఆయన ప్రేమను అశ్రద్ధ చేయవద్దు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని కోరుకొనుచున్నాడు. కాబట్టి మన ప్రభువు ప్రేమగల తండ్రిగా ఉన్నాడు గనుక మన మనస్సు విప్పి ప్రతి విషయమును ఆయన ఎదుట ఒప్పుకొనుటకు సిద్ధపడుదాం. క్రీస్తు కనికరము కలవాడై తన 2 చేతులను చాపి మనలను చేర్చుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయనను అంగీకరించి తీర్పు దినమున శిక్ష నుండి తప్పించుకొని ఆయన కృపలో సాగిపోవునట్లు దేవుని కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్.